ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యే ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమ. మొగిలిజల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం సరస్వత్యై నమః. సూక్తి సుధా కలశం అష్టాదశ సూక్తులు దినం దినం 15వ భాగం ప్రారంభం. విరలా జానాతి గుణాన్ విరలా కుర్వంతి నితన స్నేహం విరలా రణేషు ధీరా పరదుఃఖేనాపి దుఃఖితా విరలా. గుణముల గ్రహించువారు నిష్పణులతోడ మైత్రి గలవారు రణధీర మహితమతులు. పరుల దుఃఖములను గాంచి చిరము దుఃఖమందువారలు ధరణిపై అరుదుగాదే. ఎదుటి వారిలోని మంచిని గుర్తించేవారు గాని, పేదవాడితో స్నేహం చేసేవాడు గాని, యుద్ధంలో పరాక్రమించేవారు గాని, ఇతరుల బాధలను చూసి తాను గిలగిలలాడిపోయేవాడు గాని ఎవరుంటారు? ఎవరూ ఉండకపోవచ్చు. అంటే ఇలాంటి సద్బుద్ధి గలవారు చాలా అరుదుగా ఉంటారని భావం. ఆరోగ్యం విద్వత్తా సజ్జన మైత్రీ మహాకులే జన్మ స్వాధీనత జపుంసాం మహదైశ్వర్యం దినాప్యర్థే. మంచి ఆరోగ్యమును విద్య మంచి వారి చెలిమి మంచి వంశములకు చెందియుంట పరుల అధికారముల్లని బాటవమ్మో కలిగియుండుటే ఘనమగు కలిమియగును. ఏ రోగాలు రుషులు లేకుండా ఉండడం, బాగా చదువుకొని ఉండటం, మంచి మనుషులతో స్నేహం చేయడం, గొప్ప వంశంలో పుట్టడం, స్వతంత్రంగా బ్రతకగలిగిన శక్తి ఉండడం నిజమైన సంపద అవుతుంది. అవన్నీ ఉన్నవాడే సంపన్నుడనిపించుకుంటాడు. కాలో వా కారణము రాజ్ఞో రాజావా కాల కారణం ఇది తే సంశయో మా భూత్ రాజా కాలస్య కారణం. కాలమారాజునకగును కారణము రాజకాలమునకు కారణమునౌన సంశయము వలధనగా నిసంశయముగా రాజపో కాలమునకు కారణము నిజము. పరిపాలించేవారు పరిస్థితులను సృష్టిస్తున్నారా, లేకపోతే ఇదంతా కాల ప్రభావం వల్ల జరుగుతున్నదా? సందేహం కలుగుతుంది ఎవరికైనా. నిజానికి పరిస్థితులు ఇలా మారడానికి పాలకులే కారణమవుతున్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆయుషక్షణయే గోపి సర్వరత్నైర్న లభ్యతే నాయతే తద్వృధాయేన ప్రమాదస్సు మహానహో. రత్నములు కుప్పవోసిన రాదు మరల గడచినట్టి ఆయువులందు లక్షణమునొకటి దానికై యత్నమదియు వ్యర్థమ్యయగును అదియును ప్రమాదహేతువై అలరుగుడా. రత్నాసులు రాజులు మోసినా గడిచిపోయిన ఆయుష్లో క్షణం కూడా తిరిగి రాదు. అందుకోసం ఎలాంటి ప్రయత్నమైనా అర్థం లేనిదే అవుతుంది. పైగా అది ప్రమాదానికి కూడా దారి తీయవచ్చు. యోజనానాం సహస్రంతు శనైర్గచ్చేద్విపీలికా అగచ్చన్ వైనతేయోపి పదమేకం న గచ్చతి. మెల్లమెల్లగా నడచుచు నల్లచీమా వేల యోజనముల దవ్వు వెళ్ళగలదు. వినత సుతుడున్న తావును వీడకున్న జానెడైనను ముందుకు సాగలేడు. చీమ ఒక పద్ధతిలో ముందుకు పోతూ ఉంటే వేల యోజనాల దూరమైనా వెళ్ళగలదు.
గరుత్మంతుడు తిష్టవేసి ఉన్న చోటనే కూర్చుండిపోతే అంగుళమైన ముందుకు వెళ్ళలేడు కదా. అంటే బలవంతులైనా బలహీనులైనా తమ ప్రయత్నం తాము చేయకుండా ఉంటే ఏ పనులు నెరవేరవని భావం. అర్థా భవంతి గచ్చంతి లభ్యతే చ పునః 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 కదాపి నాయాతి గతంతు నవ యౌవనం. ధనము రావచ్చు పోవచ్చు మనుజునకును, మరల నార్జవచ్చును మనసు పెట్టి. యౌవనం మది తీర్దరిగనవని మీద తిరిగి రాజెన్నటికి నింక తేట నిజము. సంపాదించిన ధనమంతా తరిగిపోయినా మనసు పెడితే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ తరిగిపోయిన యౌవనం మళ్ళీ చిగురించదు. ఇది ముమ్మాటికి నిజం, అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే కదా. ఆశానామ మనుష్యాణం కాచిదాశ్చర్య శృంఖలా యయా బద్ధా ప్రధావంతి ముక్తాస్తిష్టంతి పంగువత్. ఆశనరులకు సంఖ్యలయనిన నెంత అచ్చరువగు తహాతూడనవని మీద బంధనములున్న పరిగెత్తు ప్రజల గుంపు బందలూడియు పంగులై వగదుతుండ్రు. ఆశ నరులకు సంఖ్యల అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. బంధాలున్న మనుషులకు నిలకడ ఉండదు, పరుగులు తీస్తూ ఉంటారు. అవి తొలగిపోతే కుంటివారై దురభిల్లుతుంటారు. శాస్త్రాణ్యధీత్యాపి భవంతి మూర్ఖో యస్తు క్రియావాన్ పురుష ఏ విద్వాన్ సుచింతితం చౌషధమాతురాణం ననామ మాత్రేణ కరోత్య రోగం. ఎన్ని శాస్త్రాలు నేర్చిన ఏమి ఫలము, అనుభవము తోడ విద్వాంసుడగును నరుడు. రోగి కనువైన మందివ్వ రోగమూడు, వట్టి పేరున రోగము నెట్టబడునే. కేవలం పుస్తక జ్ఞానం వల్ల ప్రయోజనం లేదు. చదివిన చదువులు సార్థకం కావాలంటే దానికి అనుభవం తోడు కావాలి. రోగికి అనువైన అందిస్తేనే రోగం నయమవుతుంది. పైగా వట్టి పేరుకే రోగం నయమవుతుందా? వృత్తం యత్నేన సంరక్ష్యం విత్తమేతి చ యాతి చ అక్షతో విత్తతః క్షీణో వృత్తతస్తు హతో హతః. యత్నమున కాచుకొనవలె నమల గుణము ధనమటల్ల రావచ్చును ధరలవచ్చు. ధనవిహీనుడు హీనుండు ధరణి కాదు, గుణవిహీనుడ హీనుండు కువలయమున. నడతను కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. ధనం శాశ్వతం కాదు, దాని మీద శ్రద్ధ రాదు. ధనం లేనంత మాత్రాన మనిషి హీనుడుగాడు, కానీ గుణం లేకపోతే మాత్రం తప్పకుండా చులకన చేయబడతాడు లోకంలో. పరస్య పీడయా లబ్ధం ధర్మస్యోల్లంఘనే వజ్ఞేన చ ఆత్మావమాన సంప్రాప్తం నధనం తత్సుఖాయమై. పరుల పీడించి ధర్మము పాతరేసి ఆత్మనడగిల్చి యుధనమునందుకొన్న మనుజులీ నేల సుఖపడి మనిన ఛాయ కానలేమను సత్యము కానవలెను. ఇతరులను పీడించి గాని, ధర్మాన్ని ప్రక్కన పెట్టి గాని, ఆత్మను చంపుకొని గాని ధనం సంపాదించే మనుషులున్నారు. అట్లాంటి వారి ఈ లోకంలో సుఖంగా జీవించిన జాడలు కనపడవు. ఈ నిజాన్ని గుర్తించి మన జీవితాలను సరిదిద్దుకోవాలి. జానామి ధర్మం నచ మే ప్రవృత్తి, జానామ్యధర్మం నచ మే నివృత్తి. కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. ధర్మమెరుగుదునైనను
కర్మనెరుగ ఎరుగుదు ధన ధర్మమైనను సరసమెరుగ హృదయమున దైవమెటుల కుదులజేయు దాని నడ్డులను నరించు ధార్మికుండ. నాకు ధర్మం యొక్క స్వరూప స్వభావాలు తెలుసు, అధర్మం గురించి కూడా నాకు తెలుసు. అయినా ధర్మం ప్రకారం నడుచుకోవడానికి కానీ అధర్మ కార్యాలు మానడానికి కానీ నా మనసు ఒప్పుకోదు. నా బుద్ధికి తోచిన దారే సరైనదనుకుంటాను. ఆ పనులలోనూ నిండా మునిగిపోతాను. స్వభావానికి విరుద్ధంగా నడుచుకోవడం సాధ్యం కాని పని. ఈ మాటలు దుర్యోధనుడివి. అకృత్వా పర సంతాపం అగత్వా కలస సంసదం అనుసృజ్య శతాం వజ్ఞా యదల్పమపి తద్బహు. ఒరుల బాధ్యుపగుండుటే ఉత్తమమ్ము నీతుల చెలిమి లేకున్న నిర్మలమ్ము. నడతగల వారి చెలిమియే నాణ్యమగును కొంచెమైనను మంచియే కొలత మీరు. ఇతరులను కష్టపెట్టకుండా ఉండటం ఉత్తమమైన పని. నీతులతో సంబంధం పెట్టుకోకుండా ఉండటం వల్ల నిశ్చింతంగా బ్రతకవచ్చు. మంచి ప్రవర్తన గలవారి చెలివిని మించినది లేదు. ఏ కొంచెం మంచి చేసినా అదే కొండంత అవుతుంది. పరోపదేశే పాండిత్యం సర్వేషాం సుకరం నృణాం ధర్మం స్వీయమనుష్ఠానం కస్యచిత్తు మహాత్మనః. పరులకు ఉపదేశమందింప పండితుండే సకల జనులకు నీ విద్య సుకరమగును. చెప్పినది చేయుటందున శిష్ట నిష్టయున్న ఉత్తమ నరులెందులో కలరు. ఇతరులకు ఉపదేశించడం అందరికీ తెలిసిన విద్యే. అంత మాత్రాన ఎవరైనా పండితులవుతారా? చెప్పింది చేయగల గట్టి పట్టుదల ఉన్నవాళ్ళు ఎక్కడో గాని కనిపించరు. నేహ చాత్యంత సంవాస కర్హిచిత్ కేనచిత్ సహ రాజన స్వేనాపి దేహేన హిముజాయాత్మజాదిభిః. ఎవరితోనైనా నెవరైనా నిందునైనా తగుల మెల్లకాలము సాగదనుట నిజము. తనరు దేహము తన భార్య తనయులైన తగులమెక్కడ తిరముగా ధరణి రాజా. ఎవరితోనైనను ఎవరికైనా ఎక్కడైనా సంబంధం స్థిరంగా నిలిచి ఉంటుందనుకోవడం వట్టి భ్రమ. చివరకు తన దేహం తన భార్య తన కొడుకులతో కూడా ఈ బంధం ఎల్లకాలం ఉండదు. అంటే బంధం అన్నది శాశ్వతం కాదు. జీవి దాటిపోగానే అది అంతమైపోతుందని భావం. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సహా. ఇంద్రియములకు పరమము, ఇంద్రియముల కంటే మనసు పరము, దానికంటే బుద్ధి పరము, బుద్ధి కంటెను కూడా పరమమేది గలదో అది ఆత్మ, అది నిశ్చల వరం పరము. ఇంద్రియాలు గొప్పవే, దానికన్నా మనసు గొప్పది. మనసు కన్నా బుద్ధి గొప్పది. బుద్ధి కన్నా కూడా గొప్పది ఏది ఉన్నదో అదే ఆత్మ. అది స్థిరంగా ఉండేది. ఆత్మ మాత్రమే శాశ్వతమైనదన్నమాట. వహేదమిత్రం స్కందేన యావత్కాల విపర్యయః అధైవమాగతే కాలే వింధ్యాద్గతమివాస్మని. దీర్ఘకాల విపర్యయద్విషదుడైన వాని వీపునమోయని వల్లనౌనే సమయమును చూచి వానిని సమయజేయు మొక్క రాతిని కుండను మొత్తినట్లు. నువ్వు అసహించుకుంటున్నా నీకు వ్యతిరేకి అయిన వాడిని ఎంతకాలం వీపున మోయగలవు? ఉండను రాతికేసి కొట్టినట్లు సమయం చూసుకొని వాడిని అంతం చేయాలి. హర్షస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే దివసే మూఢమా వింశతిన పండితం. వేనవేలుగ సంతోష వెల్లి మునుగు
మన్వంతలాదిగ భయముల వణకుతుండు తత్వముల మూఢజనుడ ప్రత్యహము సాగు పండితుడు రెండిటను సమప్రజ్ఞదూపు. అధికమైన సుఖాలకు సంబరిపడిపోతూ చిన్న చిన్న కష్టాలకే కృంగిపోతూ ఉండటమే మూర్ఖుని చర్య. కానీ పండితుడు ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకే విధంగా ఉంటాడు. ఉస్రాణాంచ వివాహేషు గీతం గాయంతి గర్దభా పరస్పరం ప్రశంసంతి అహో రూపమహోస్వరం. ఒంటెల పెళ్ళికి గాడిదలంట గళములెత్తి గానమందింపంగా ఒంటెలు కరములొకరినొక కంట పొగడుకొనిరి గాత్ర మందమ్ములహో. ఒంటెల పెళ్లిలో గాడిదల గానక చేరి పెళ్లివారి అందచందాలను గాయకులు పొగిడితే గానమాధుర్యాన్ని పెళ్లివారు మెచ్చుకున్నారు. ఇలా ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. శుభం భూయాత్. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. రుక్షి సుధా కలశం 18 సూక్తులు దినం 15వ భాగం సంపూర్ణమైనది. స్వస్తి.